ఏంట్రా బాగున్నావా? ఏది నువ్వే బాగున్నావని అడగడమ్మా. ఎప్పుడు కూడా ఏదో ఒకటి బూతులతోటి పలకరించేటోడు ఈరోజు కొత్తగా బాగున్నావైందిరా. అవసరం లాంటిదిరా. ఏం కనుక అరేంజ్ చేసినావు మళ్ళీ? అంటే నీకు తెలుసు కదరా, లాస్ట్ టైం బెట్టింగ్ చేసినప్పుడు ₹1,00,000 పోయాయి. ఇప్పుడు వాళ్ళేమో మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు అర్జెంట్గా వాళ్ళు ₹1,00,000 లేకపోతే ఏదో మొన్న కథలు చెప్పినావు కదా, 10,000 పెడితే నీకు కూడా ₹1,00,000 ఇప్పిస్తా అని. ఇప్పుడు ఏమైందిరా? అంటే స్టార్ట్ చేసినప్పుడు 10,000 అనుకున్నా, 10 పెరిగి 1,00,000 దాకా అయింది. ఇప్పుడు వాళ్ళ మీద కక్ష కట్టుకొని కూర్చున్నారా. నువ్వు సావేదో నువ్వు సావు, నా దగ్గరికి ఎందుకు? ఈ టైంలో నాకు హెల్ప్ చేయకపోతే ఎట్లరా? ఏదో 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 ఒకటి చేసి నాకు ₹1,00,000 రా. కనీసం ₹2 పడ్డైనా పర్లా. ₹2 ₹3 ఒకటి అయితే ఓకేనా? సరేరా, నాకు అర్జెంట్గా ₹1,00,000 కావాలి. నీకు ఈరోజు సాయంత్రానికల్లా ₹1,00,000 ఇస్తా. నాకు నెల నెల వడ్డీ ₹3 రాలేదనుకో. నేను ఎక్కడికి వెళ్తే చెప్పరా, నీకు తెలుసు కదా ఎంత న్యాయంగా ఉంటాను. సరే, నేను చెప్పినట్టు చేయి. జస్ట్ ఒక గంట సేపు నేను చెప్పినట్టు చేస్తే నీకు సాయంత్రానికల్లా ₹1,00,000 వస్తాయి. సరేరా, డన్. ఓకే, గంట సేపు చెప్పింగ్ చేస్తే 1,00,000 వస్తాయి. గంట సేపు అదేదో చేయమని అనట్లేదు. గంట సేపు మామూలుగా చేయమని నేను చెప్పినట్టు యాక్ట్ చేస్తే నీకు వస్తుందని అంటున్నా. సరే, ఇంతకేం చేయాలి చెప్పు. ఇప్పటి వరకు ప్రాంక్ చేయలేదు నేను. రియల్ లైఫ్లో వాళ్ళకి తెలియకుండా ప్రాంక్ చేస్తే మనం డబ్బు సంపాదించవచ్చు తెలుసా. బొంగులో వాళ్ళు అందరూ యూట్యూబ్లలో అన్ని స్క్రిప్టెడ్ ప్రాంకులు చేస్తారు కదా, మనం అట్లా కాదు. మనము రియల్ ప్రాంక్ చేసి డబ్బులు లాగొచ్చు. నువ్వు ప్లాంకే చేస్తావు. నాకు మాత్రం ఎట్లో ₹1,00,000 వచ్చేలా చేయరా ప్లీజ్ రా. నా బాధ అంతా ₹1,00,000 గురించి కాదు, వచ్చే నెల నెల వడ్డీ గురించి. ఆ ₹1,00,000 తర్వాత మా మమ్మీకి ఎట్లా ఇచ్చుకుంటావు ఇచ్చుకో. మా మమ్మీ దగ్గర బ్యాంకులో ఉన్నాయి కొన్ని డబ్బులు. ఏంటి ఇప్పుడు మమ్మీ ₹1,00,000 అడగల? ఉన్న డబ్బులన్నీ నా బిడ్డ డైపర్లకే అయిపోయినాయి. 4 నెలలైంది నేను షిప్ ఎక్కి. రూపాయి లేదు సంపాదన. అడిగితే అమ్మ దగ్గరే అడగాలి. నేను అడిగితే మామూలుగా ఇయ్యదు. నేను ఏదో షార్ట్ ఫిలింలకి దానికి దీనికి ఖర్చు చేస్తా అని చెప్పి ఒకటే బాధ. ఇట్లా చేసినావు అనుకో, ప్రాంక్ చేసినావు అనుకో, పక్కా డబ్బులు వస్తాయి. సరేరా, ఎలా అయినా సరే నాకు డబ్బులు వస్తాయి. ఏం చేయాలి చెప్పాలా? మా మమ్మీకి సీరియల్ అంటే పిచ్చి. ఇప్పుడు సీరియల్లో ఆఫర్ వచ్చింది. ఆ ప్రొడ్యూసర్కి ₹1,00,000 ఇస్తే నిన్నే మెయిన్ రోల్గా అత్త రోల్కి పెట్టుకుంటాడంట అని చెప్పి మనం కన్విన్స్ చేయాలి. ఆ ప్రాంక్కి మా మమ్మీయే కరెక్ట్, ఇంకొవ్వరు అంత బాగా సెట్ కాదు. ఎందుకంటే సీరియల్లో పిచ్చి ఉన్న వాళ్ళకి సీరియల్లో యాక్ట్ చేయడం అంటే ఉంటుంది కదా ఇంట్రెస్ట్. నీ పిచ్చి నేనే, నా పిచ్చి నాదే. ఇద్దరు పిక్చర్లు కలిసి మమ్మీని పిచ్చిదని చేయాలి. డన్ డన్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రాంక్, రియల్ లైఫ్ ప్రాంక్. ఓకే పద. హలో ఫ్రెండ్స్, మీరు మొబైల్లో గేమింగ్ అప్లికేషన్ తోటి మనీ ఎలా ఎర్న్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. మీరు రమ్మీ వెల్త్ తోటి ఇలా ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సైన్ అప్ బోనస్ కింద ₹41 అయితే వస్తాయి. సో ఇక్కడ మినిమం ₹100 తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉంటాయి. సో ప్రెసెంట్ నేనైతే డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ అయితే ఆడి చూపిస్తాను. సో ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుంది ఏది వస్తుంది అనేది. సో ఇప్పుడు నేను డ్రాగన్ మీద ఒక ₹10 అయితే ఇన్వెస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనం అయితే లాస్ అయ్యాము. నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ వచ్చేసి ఒకవేళ ₹10 లాస్ అయితే నెక్స్ట్ టైం మనం ₹30 బెట్ చేస్తాను. సో ఈ విధంగా మనకి వన్స్ పోయినా నెక్స్ట్ టైం వచ్చే అవకాశం ఉంది. సో అమౌంట్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. సో ఇప్పుడు డ్రాగన్ మీద ₹30 అయితే పెట్టాను. సో డ్రాగన్ అయితే విన్ అయిపోయింది. మనం ₹30 ఇన్వెస్ట్ చేస్తే ₹28 అయితే మనకు వచ్చాయి. ఈ విధంగా బెట్టింగ్ అయితే చేయవచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ టైగర్ మీద ₹10 బెట్ చేసి చూస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి లాస్ కవర్ అయింది కాబట్టి డ్రాగన్ మీద ₹30 బెట్ చేసినప్పుడు. సో అందుకని ₹10 మళ్ళీ బెట్ చేస్తాను. సో ఈసారి టైగర్ అయితే విన్ అయింది. సో ₹10 కి ఇన్వెస్ట్ చేస్తే మనం ₹8 అయితే వచ్చాయి. సో ఈసారి మళ్ళీ టైగర్ మీద ₹10 ఇన్వెస్ట్ చేసి చూస్తాను. సో ఈ విధంగా ఆడుతుంటే మనకు అర్థమవుతుంటుంది. సో ఈసారి మనం ₹10 అయితే లాస్ అయ్యాము. సో నేను చెప్పే స్ట్రాటజీ తెలుసు కదా, ₹10 పోతే మళ్ళీ ₹30 పెట్టి ఇన్వెస్ట్ చేస్తాను. సో ఆ విధంగా ₹10 లాస్ అయినా నెక్స్ట్ టైం పెట్టిన దాంట్లో ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది. సో ఎందుకంటే ₹10 పెడితే ₹8 వస్తాయి. సో ఇక్కడ ₹10 ఓడిపోయాం అనుకోండి, నెక్స్ట్ టైం ₹30 పెడతాం కాబట్టి మనకి ₹28 అయితే వస్తాయి. సో మనం ₹20 ప్లస్ లోనే ఉంటాం కాబట్టి సో ఈ స్ట్రాటజీ అయితే నేను ఫాలో అవుతాను. సో స్టార్టింగ్ బ్యాలెన్స్ 140 ఉండేది, ఇప్పుడు 291 అయితే వచ్చింది. సో ₹201 అయితే విత్డ్రా చేస్తాను. సో విత్డ్రాస్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్ లో రమ్మీ వెల్త్ యొక్క లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మనీ ఎర్న్ చేయండి. చాలా రోజులకు వచ్చినాయి, 4 రోజులు అయిపోయినాయి. ఈ మధ్య కొంచెం పని ఎక్కువైపోయిందండి, కుదరలేదు. చాలా రోజులు ఈ మధ్య అస్సలు కనబడతలేవు. ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నాను. కుదరట్లేదు. ఇంకా మీ ఆరోగ్యం అంతా బాగుందండి? మంచిగా ఉంది దేవుని దేవుని అయితే. నేను కొత్తగా పద్ధతిగా మాట్లాడుతున్నా, ఆరోగ్యం ఎట్లుంది అది అని. అంటే పెద్దవాళ్ళు గౌరవించాలని ఈ మధ్య యూట్యూబ్లో చేసి నేర్చుకున్నా. యూట్యూబ్లో నేర్చుకున్నావా? నువ్వు నీ కథలు బాగానే ఉన్నాయిలే. ఇంకా అందరు ఆరోగ్యం బాగుందా? అందరు బాగుంది. కాకపోతే ఈ మధ్యన నేను మొన్న ఒక ఆడిషన్కి వెళ్ళినండి. అంటే ఈ సాఫ్ట్వేర్ చేసి బోర్ కొట్టింది. సరే అని ఆడిషన్కి వెళ్ళినా, అక్కడ ప్రీవియస్ మీరు చేసిన ఎవరు చూపిమన్నారు. నాయా నాయ అంటే
సరే అని వెళ్ళిన వెళ్తే చూపించాం మరి పాత ఓ బావా క్రేజ్ ఫ్యామిలీ అవన్నీ చూపించిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చింది. ఆల్మోస్ట్ సెలెక్ట్ మొత్తం చూసి ఈ యాక్టింగ్ ఎట్లా అదిరిపోతుంది కదా. నువ్వు బాగానే ఉన్నావు, యాక్టింగ్ అప్పుడు సూపర్ చేసినావు. ఇంకా సెలెక్ట్ అయిపోయినా అన్నారు, మొత్తం అయిపోయింది. ఇంకా డేట్స్ అని చూసుకుంటే ఎప్పుడెప్పుడు కుదురుతుంది అని. ఇంకా మేనేజర్ వచ్చి అంతా ఓకేనా బాబు అంటే నాకేం ప్రాబ్లం లేదన్న. మరి ఎప్పుడు తీసుకొస్తారు అన్నారు. తీసుకురావడం ఏంటి అనుకున్నాను. అదే యాక్టింగ్ అంతా ఓకే కదా తీసుకురండి అన్నారు. ఎవరిని తీసుకురావాలంటే అప్పుడు అర్థమైంది వాళ్ళు నచ్చింది నేను కదంట, మీరంట. నేనా? అక్కడ చేసిన నేను నచ్చలా, బావ నచ్చలా, అందంగా మా అక్క నచ్చలా. అబ్బో నిజంగానా? అంటే మీకు నా గురించి తెలిస్తే నా అబద్ధం చెప్తానండి. నా గురించి మెచ్చుకుంటారా? అసలు మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటూనే ఉన్నారు వాళ్ళు. ఇంతకుముందు నేను ఫిల్మ్లో చేశారని అడిగారండి. ఇంకా లాస్ట్ కి వెంటనే డైరెక్టర్ చూపించడం అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళకి చూపించడం అయిపోయింది. ఆ కురువు అంతా సెలెక్ట్, ఆ క్యారెక్టర్ మీరే యాప్టర్ అంతా అంటున్నారు. అవునా? వెళ్ళింది ఆడిషన్కి నేను సెలెక్ట్ అయింది మీరు. సంతోషపడాలా బాధపడాలా ఏం అర్థం కాదు. సెలక్షన్ అంటే ఏంది అసలు? దేని గురించి చెప్తున్నావు? ఏం ఆడిషన్కి వెళ్ళినావు? నేను మామూలుగా ఒక సీరియల్ ఆడిషన్కి వెళ్దాం అనుకున్నా, కానీ అక్కడ నేను కాకుండా ఏం సీరియల్ అది కార్తీక దీపం పార్ట్ 2 కర్పూర దీపం అంట. కర్పూర దీపం, కార్తీక దీపం అయినా కొన్ని రోజులైనా అది వెలుగుతూ ఉంటది. కర్పూర దీపం నిమిషానికి ఆరిపోతుంది. సరేలే, దానికి నీరేలో సెట్ అవుతుందేమో. కానీ ఇంతకీ రోల్ సెలెక్ట్ అయినావా లేదా? నేను సెలెక్ట్ కాదా, మీ అమ్మ సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అంటే ఏమి లేకుండానే సెలెక్ట్ చేసేస్తారా? ఇప్పుడు ఏమన్నా ఇస్తారా? డబ్బులు ఇస్తారంట నా మమ్మీ. డబ్బులు ఇస్తారా? ఏం మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఇండస్ట్రీలో బతికేయాలంటే ఇల్లు కట్టుకుంటారు జనాలు, అంత సంపాదించవచ్చు. అంటే నెల ఇల్లు కొట్టేంత రావు కానీ నెల ఎందుకు వస్తుందమ్మా నువ్వు మరేను. కానీ బాగానే ఇష్టం. కార్తీక దీపంలో చేసిన ముందు చూడు అమ్మాయి మంచి మంచి ఇల్లు కట్టుకుందంట. అమ్మ వచ్చినప్పుడు చిన్న గుడిసుండేదంట, ఇప్పుడు పెద్ద బంగ్లా అయింది. ఇంకా మీకు ఎట్లా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి అంటే డైరెక్టర్ ఏమన్నంటే అంతా ఓకే, కానీ ఒక చిన్న ఆడిషన్ కావాలి. ఒక చిన్న ఆడిషన్ అంటే ఇప్పుడు మీ క్యారెక్టర్ చూశారు కాబట్టి వాళ్ళు ఒక స్క్రిప్ట్ చెప్పారు. ఆ స్క్రిప్ట్ మీరు చేస్తే ఇంకా ఫైనలైజ్ చేసేస్తారు. ఇంకా అకౌంట్స్ గురించి మాట్లాడి పేమెంట్ అంతా మాట్లాడిస్తాను. సో మీరు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పారు, ఆ కాన్సెప్ట్ కి మీరు యాక్ట్ చేస్తే సరిపోతుంది. నీకు చెప్పిందా? నాకు చెప్పారు. మీరు కూడా కాన్సెప్ట్ కి చేయాలి, అంటే ఒక స్క్రీన్ టెస్ట్ లాగా. అంటే మీ ఎక్స్ప్రెషన్స్, మీ బాడీ లాంగ్వేజ్ అంటే అంత ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. కాకపోతే ఫార్మాలిటీస్ కి ఏదన్నా చూపించడానికి కావాలి. సరే చెప్తే చేస్తా, నాకు ఇష్టమే కదా. ఇప్పటికీ నేను ఏదైనా షాప్కి వెళ్ళిన అనుకో నన్ను గుర్తుపట్టరు. అబ్బా మీ అమ్మ బాగా చేసింది కదా అది ఇదో నిన్నే అడుగుతారు. నన్ను గుర్తుపట్టి బాగానే అడుగుతాను తెలుసా. ఈ మధ్య ఎక్కడ పోయినా అయ్యో మీరు అమాయకపు భర్త అత్త కోడలు అది సీరియల్ బాగా చేసింది, అక్కడ బాగానే ఉంది కదా, మీ అత్త కోడలు బాగానే చేస్తారు అదే అని గుర్తు చేస్తాను. మంచిగానే కొంతమంది అయినా గుర్తుపడుతుండలే. అయ్యో లైవ్ వస్తే అందరు వీళ్ళే కదా అడిగేది. అదే కదా ఇప్పుడు నా బాధ అంతా నన్ను ఒకటి పట్టించుకోకుండా మహానటి సినిమా ఉంది చూడు, అందులో హీరో పరిస్థితి అయిపోయింది. ఎంతసేపు ఆ మహానటి గురించి మాట్లాడము, ఆడోళ్ళ గురించే మాట్లాడతారు కానీ కష్టం వెనకాల పడుతున్న మనలాంటి వాళ్ళ గురించి పట్టించుకోరు. ఇప్పుడు నువ్వు అంత కష్టపడి నీ ఆడిషన్ కోసం వెళ్తే అదృష్టం మా మీద తగలడం ఏంది అసలు? బజార్ పోతే మధ్యలో అడిగింది తెలుసా, నాకైతే ఎంత సంతోషమైందో. అబ్బో సరే ఎక్కువ సంబర పడిపోక, అక్కడ మొత్తం నువ్వు స్క్రీన్ టెస్ట్ పాస్ అయితే అప్పుడు నువ్వు సెలెక్ట్ అయినట్టు. ఇప్పుడే ఆకాశంకి ఎగిరి పడ. ఇప్పుడు ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంది? అది ఏంటంటే అత్తకి 2 కోడళ్ళు, పెద్ద కోడలు చిన్న కోడలు, ఒక గయ్యాల అత్త క్యారెక్టర్ అన్నమాట. అంటే ఈ మనస్తత్వం మంచిదే కానీ ఆ క్యారెక్టర్ డిమాండింగ్ చేస్తుంది అంతే. సో మీరు కొంచెం గయ్యాలత్తగా 2 కోడళ్ళకి అత్తలాగా ఒక చిన్న 5 minutes ఆడిషన్ చేయాలి. అంటే నీ ఉద్దేశం ప్రకారం మన తెలుగు సీరియల్లో 2 కోడలు అంటే 2 మొగుళ్ళకి 2 కోడలు వచ్చినట్ట, లేదంటే ఒక్క మొగుడికి 2 కోడలు నువ్వు అన్నది? అంటే మన తెలుగులో అంత ఎంకరేజ్ చేయరు కాబట్టి 2 కొడుకులకి 2 కోడలు వచ్చారు. నేను డైరెక్టర్ తోటి మాట్లాడితే గయాలితనం ఎట్లా వస్తుంది, మనం కొంచెం స్టోరీని అటు ఇటు చేసి చేద్దాము. దీని గురించి నేను అక్కతో డిస్కస్ చేస్తాను. నువ్వు అక్కతోటి ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేయకు. ఇప్పుడు మమ్మీ గయాలితనం బయటపడాలి అంటే అంతే ఇంట్రెస్టింగ్ స్టోరీ మనము షూట్ చేసి డైరెక్టర్ పంపినాం అనుకో, అబ్బా ఇవాళ ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయని చెప్పి ఇంప్రెస్ అయిపోతుంటారు. నేను చెప్తాను ఏంటంటే
అత్తకి గయ్యాల అత్తకి ఒక కొడుకు ఉంటాడు, పెద్ద కోడలు ఉంటుంది. ఆమెకు 3 సార్లు కూతురులే పుడతారు. ఈమెకేమో వాళ్ళ వంశంలో ఎన్నో ఏళ్ల నుంచి వెళ్ళి ఆ ఒక కొడుకు పుట్టలేదు, అంటే వాడి వంశం ముందుకెళ్ళట్లేదు అని బాధ. ఎట్లయినా చెప్పి 4వసారి కందాము అంటే ఆమెకి మెడికల్ ప్రాబ్లం వచ్చి పెద్ద కోడలికి ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. మరి వారసుడు కావాలంటే ఎట్లా, ఇంకో కోడని తెచ్చి పెడుతుంది. ఇప్పుడు మమ్మీకి స్క్రీన్ టెస్ట్ చేద్దాం మనము. ఎట్లయితే ఇప్పుడు ఆడవాళ్ళు అంటే అతిథి అంటే పాపతోటి బిజీగా ఉంది, అంత యాక్టివ్ గా ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు నేను పెద్ద కోడలుగా చేస్తాను, నువ్వు 2వ కోడలుగా రా అంటే ఒక్క భర్తకే నాకు చెప్పకుండా నేను తీసుకొస్తుంది పెళ్లి, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తుంది. మా ఆయన వెళ్ళిపోతాడు, అంటే వేరే ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, నువ్వు ఇంటికి వచ్చేసినావు. ఇప్పుడు నేను అడుగుతా అత్త ఎవరి అంటే నీకు సవితే అన్నట్టు, సవితే అంటారా ఏమంటారు, నీకు సవితే, నీకు ఎట్లా పిల్లలు ఉంటారు కదా, నాకు వారసుడు కావాలని తెచ్చుకున్నా, ఇప్పుడు ఏంది బాధ అన్నట్టు రుబాబుగా మాట్లాడుతుంది. అప్పటి వరకు అమాయకంగా ఉన్న నేను వేరే వచ్చిందని చెప్పి నేను కూడా రెచ్చిపోతా. ఇక నువ్వేంటి లేక ఎన్నో ఆశతోటి ఏంటి బాగా డబ్బున్న ఇంటికి వచ్చినా అని ఒక ఆశతో ఉంటావు కదా, ఎక్కడ నా వల్ల నీ లైఫ్ అన్యాయం అయిపోతుంది అని చెప్పి మీరిద్దరు కలిసి నన్ను ఆడుకోవాలి. మీ గయాలితనం మీరు చూపెట్టాలి, నేను చూపిస్తా. ఎవరు రెచ్చిపోతాడో చూద్దాము. ఒక 3 నిమిషాలే నువ్వు ఎట్లా చేయాలంటే, ఇప్పుడు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక్కసారి ఒక ఎక్స్ప్రెషన్ చెప్తా, చేయాలి. కోపం చూపెట్టు, ఓన్లీ మాటలు కాకుండా కళ్ళతోటి ఫేస్ తోటి కోపాన్ని చూపెట్టు. ఒకసారి నన్ను చూడాలి, కోపం అంటే చూడగానే మొత్తం భయపడిపోవాలి. కోపం అయితే అదరగొట్టేసింది, ఆ గయాలి రోల్ కరెక్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడు కన్నింగ్ లుక్ అన్నట్టు, అంటే ఏదో నువ్వు తెలుగు సీరియల్ చూస్తావు కదా, నీకు ఇష్టం కదా అవన్నీ. ఇప్పుడు కన్నింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అన్నట్టు, ఇట్లా మాటలు లేకుండా. ఇప్పుడు ఆ పాల మీద కలిపేశారు ఇవ్వాలనుకుంటా. ఇంకేమన్నా ఆశ్చర్యం చూపిద్దామా? ఆశ్చర్యం ఏంది అంటే ఇక మొత్తం ఆశ్చర్యపడిపోవాలి, ఇక సంబరపడిపోవాలి. వారసుడు పుడితే ఆ ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది. ఇది చాలా మనం రోల్ ఒకసారి చేసి చూపిస్తే ఇక మొత్తం డైరెక్టర్ ఇంప్రెస్ అయిపోతాడు. ఆ రోల్ ఇస్తే రుబ్బురాలు తిప్పేస్తారు. అబ్బోలు బాగా కొడుతున్నారా? నీకు బాధ లేదా, సిగ్గుశరం లేదా నీకు రోల్ రాకుండా మా అమ్మకు వచ్చినందుకు? నీకు వస్తే కూడా నాకు వస్తే కూడా సరేలే, నువ్వు ఇంత మంచోడు అని అనుకోలేదు, ఏదో అనుకున్నా కానీ ఇది కాదు. ఇది ఇప్పుడు ఎక్స్ప్రెషన్ నుంచి వెళ్ళి ఇప్పుడు అక్కడ కెమెరా పెట్టినా కదా, అక్కడ షూట్ చేస్తే ఇప్పుడే పెట్టినా, ఇదంతా షూట్ చేస్తే డైరెక్ట్ పెట్టొచ్చు కదా. ఇప్పటి నుంచి స్క్రీన్ టెస్ట్ జరుగుతుంది కదా, అందుకే కెమెరా ఆడ పెట్టినా. నువ్వేం లేదు, ఇప్పుడు చెప్పిన రోల్లోకి దిగిపోవాలి. నువ్వు గయ్యాలి అత్తవి, నేను మొదటి గోడలు, ఆమె 2వ గోడలు, నేనంటే పడదు అంటే పడుతుంది. నేను అందిస్తూ ఉంటాను డైలాగ్లు, నువ్వు స్టార్ట్ చేసుకు మొత్తం ఆ రోల్ గయాలితనం అంతా చూపెట్టాలి. రెడీ 1 2 3. అత్తయ్య ఎవరి కొత్త అమ్మాయి తెల్లగా నిగనిగలాడుతుంది? నేను 2వ కోడలే. మీకు 2 కొడుకే లేడు, ఒక్క కొడుకు 2వ కోడలు ఎట్లొచ్చింది? ఎందుకంటే మొదట ఆమెకు 3 బిడ్డలే పుట్టిండు. నాకు 3 బిడ్డలు పుట్టిండు. ఎన్నిసార్లు ఆ మాట అంటారు? అయితే మరి మళ్ళీ కావాలంటే నా వారసుడు కావాలి, మంచిగా తెల్లగా ఉంది, మంచిగా పుట్టేటోడు కూడా బొద్దుగా పుడతాడు, ఎంత తెల్లగా పుడతాడో అని నాకు వారసుడు కావాలి ఇప్పుడు. కాబట్టి 2వ తెచ్చు. అంటే నాకు చెప్పకుండా 2వ పెళ్లి చేసేస్తారు ఆయనకి? తప్పేమంటే మరి వారసుడు ఎట్లా వస్తాడు నాకు? వారసుడి కోసము అంటే నీకు బిడ్డలంటే ప్రేమ లేదా? ఎంతసేపు వారసుడు అని చెప్పి వాడు ఇంకో పేరు నన్నే చక్కగా చూసుకోడాడు, ఆ దిక్కుమాలినోడు. దీని ఎట్లా చూస్తాడు? చూసారా మీ ముందే మొగుడు ఎన్ని మాట్లాడుతుందో. నువ్వు అసలు వత్తివే చిన్న 3 బిడ్డలని ప్రేమగా చూసినా నేను. కాకపోతే ఇప్పుడు నా వారసుడు కావాలని నేను తెచ్చుకున్నా. మంచిగా చేస్తా పెళ్లి, మంచిగా వారసుడు ఎక్కడ వంశం నిలబడుతుంది. మా అమ్మ నాన్న ఫోన్ చేయాల్సిందే. వద్దు, వంశం మంచిగా నిలబడాలంటే వారసుడు కావాలి. ఏమనుకుంటున్నాను నేను చెప్పింది. సరే నేను ఫోన్ చేయను కానీ అత్తయ్య ఒకసారి నేను ఫోన్ చేయను. నువ్వు అన్ని మాట్లాడకు. చిన్న కడలు ఎంత మంచిది చూస్తే రూపం కనబడతలేదు, అమాయకత్వము. నీకు ఎంతసేపు తెల్లగా ఉండేదే నచ్చుద్ది, అందుకే ఆ తెల్ల పందిలా ఉంది కాబట్టి ఆ పంది ముఖాన్ని తెచ్చి. నన్ను పంది అంటావు, నువ్వే నల్ల పంది. నన్ను నల్ల పంది చూసారా మీరున్న గౌరవం మంచిది. మీ ముందు గౌరవం
ఎంత మంచిగా గుణవంతుడు అవుతాడు. అయిపోయింది నీ చాప్టర్ క్లోజింగ్, నేను బయటికి పంపించేస్తా. ఇప్పుడు నా బతికేంది, నా ముగ్గురు కూతులా బతికేంది. నీకుంటది, మనకు వారసుడు వస్తాడని నేను. సరే దాన్ని ఏమైనా చేసుకోండి, నాకు ఇప్పుడు 90% ఆస్తి రాసిస్తే నేను ఒప్పుకుంటా, లేదంటే నేను కోర్టుకి వెళ్తా. ఎందుకు వస్తుంది 90 నీకు? కోర్టుకి ఎందుకు? వారసుడు వచ్చిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది, వాళ్ళ పెళ్లి చేస్తా, బాధ్యత నేను తీసుకుంటా. ఒకసారి కుర్చీ మొక్కగా కుర్చీ రోగం వస్తే తెల్ల ఉన్నట్టు నిగనిగలాడడం కాదే, నీకు 10% ఇవ్వడమే ఎక్కువ, 90% అడుగుతున్నా నా మాత్రము. లీగల్ గా నేనే భార్యని, నీకు పెళ్ళే చెల్లె తెలుసా? నేను కోర్టుకి వెళ్తే గిట్లనే నాకు డబ్బు ఇల్లీగల్. నేను ఇల్లీగల్ ఎట్లయితేనే అంతే అంటే నన్ను నిన్ను కాదు, బలవంతంగా చేసుకున్నాడు, నన్ను ప్రేమించి చేసుకున్నాడు. ఇష్టమో తొక్కనో నాకు రిజిస్టర్ మ్యారేజ్ లో నా పేరు రాస్తుంది, నేను లీగల్ గా భార్యని. ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తాను, మీకేమన్నా ఆమెను ఒప్పుకోవాలి అనుకుంటే కనుక నాకు ఇప్పుడు 90% ఆయన పేరు మీద రాసి పెడితే నేను ఏదో మూల కూర్చొని నా ముగ్గురు పిల్లలతోటి నేను ఏదో కాలం వెళ్ళదీస్తే అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు చెప్పుతోటి దాన్ని వాళ్ళ పిల్లల పెళ్లి చేస్తా, అన్ని మంచిగా చూస్తా, వాళ్ళకి చదువులు చెప్పిస్తా, అన్ని సౌకర్యాలు సమకూరుస్తా, కానీ ఆమె కూడా చూద్దాం అని. ఎందుకు మంచిగా ఆ ముఖానికి పిల్లలు పుట్టిస్తారు అసలు మంచిగా వస్తారు. నీకు చూడు, మీకు వారసుడు వస్తాడా చూపెడతా. ఒక పని చేద్దాం అత్త, దానికి ఒక 10 లక్షలు ఇచ్చి పిల్లలు పుట్టగానే దాన్ని చంపేద్దాం. గట్లా చెప్తారా? మనం చంపేద్దాం అనుకుంటున్నా. 5 లక్షలు దాన్ని చంపేసి మిగతాది మనం మంచి ఫ్యామిలీ ఉందాం. మళ్ళా కేసులు అయితే అవన్నీ ఎక్కడ పెట్టుకుంటాం? అదే పెద్ద కేసులా మళ్ళా కేసులు అయితే మళ్ళీ నేను చెప్తే నా ముగ్గురు కూతులను ఎవరు చేస్తారు? నీలాంటి దాన్ని ఎన్ని నానా కష్టాలు పెడుతుందో నా వంశమే కదా అదే. గట్లొద్దు కానీ ఏదో మేనేజ్ చేస్తే ఆగు, తొందర పడకు. మీరు తప్పు చేసింది అత్త, నేను కోర్టుకి వెళ్తా, మీరు ఆస్తి ఇస్తా అనట్లేదు, దానికే సపోర్ట్ చేస్తున్నా. నా గురించి ఇస్తా, కాకపోతే వాళ్ళకి ఎక్కువ కొంచెం ఊకో. నేను ఊరుకునేది లేదు. ఉదేసుకొని అమ్మో ఎన్ని మాటలు అంటుంది. నీకు బాగా పొగరే తెల్లగా ఉన్నావని చెప్పి ఏదో ఒక రోజు పడుకుంటే మొహం మీద యాసిడ్ వస్తానే. నా ముఖం ఇట్లున్నందుకే నన్ను ఇట్లా సంపు తింటున్నారు. అప్పుడు నిన్ను కూడా ఎట్లనే, అప్పుడు మూడో దాన్ని తీసుకొచ్చినప్పుడు నా బాధ తెలుస్తుంది నీకు. అప్పుడు నా పక్కకు వచ్చి నేను ఇట్లా కూర్చొని ఏడుస్తున్నా కదా, నీకు నాకు కనీసం ముగ్గురు పిల్లలు ఎందుకు అట్లా తొందర పడుతున్నావు? తొందర పడకపోతే నీకేం తెలుస్తుంది నా బాధ? ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆడోళ్ళు, మరి మగ పిల్లగాడు ఉట్టాపా ఏం చేయాలి? మగ పిల్లడు ఉట్టకపోతే వంశం ఎట్లా నిలబడుతుంది? వంశం నా బిడ్డల్ని నేను మొగలేలాగా పెంచుతా. నువ్వు పెంచుతావు, చదివిస్తావు, కానీ ఎట్లా వారసుడు మీరు వచ్చినాక అవి పెట్టాలంటే ఎవరు వారసులే కావాలి. అందుకే ఇక్కడ సరే సరే, మీరు మంచిగా ఆమె చుట్టూ ఉండండి. నా ముగ్గురు కూతుర్లని ఒక్కొక్కరిని ఒక్కొక్క హీరో లాగా చేసి తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ధ్యేయము. ఒకరిని నిన్ను చంపమంట, ఒకరిని నిన్ను చంపమంట, ఒకటి ఆని చంపమంట. ఆ తెలివి తక్కువడు నాకు చెప్పకుండా దాన్ని చేసుకుంటాడా? నువ్వే నా ప్రాణం అని ఇన్ని రోజులు ముగ్గురు పిల్లల్ని కానీ ఇప్పుడు మొగోడు పుట్టకపోయేసరికి గిట్ల నాటకాలు ఆడతాడా? ఆడుకుంటే చూడు, నన్ను ఇప్పుడు వాడి ఇంటికి వస్తాడు కదా, ఇప్పుడు నా దగ్గరికి వస్తాడా దాని దగ్గరికి వస్తాడా అని రోజు సచ్చేటట్టు చేస్తా అని. మీ ముందు చంపేద్దామండి, చంపేద్దాం. అమ్మో కొత్తగా వచ్చిన దాని మీద ఎంత మురిపోంది నీకు. అబ్బో నువ్వు నేను తెల్లదనం గురించే మాట్లాడుకోవాలి. తెలుపు ఏమొస్తుంది అమ్మా? కలర్ కూడా చూస్తారా అమ్మా? ఈ మధ్య ఎవరనుకుంటాను కలర్ కావాలి, తెల్లగా అందంగా ఉండాలా? అందంగా ఉంటేనే మంచిగా. ఆడు పుట్టగానే గొంతు విసికి చంపుతా. అబ్బో నీకు ఇంకా పెళ్లి ఇప్పుడే అయింది, అప్పుడే కొడుకు పుట్టిండు, దాని మీద ప్రేమని ముఖానికి. ఎంతమంది ఇట్లా కట్టుకున్నావే నంగనాచి? అది అట్లాంటిదా? దాని ఫేస్ చూస్తే తెలియట్లేదా? అమాయకత్వం తోటి నిన్ను బోల్తా కొట్టింది. అమ్మో ఏం మాయమంటే చెప్పినావే? నేను బోల్తా కొట్టే మరి నువ్వేం కొట్టే ముందు పుట్టి కొట్టావా? ఏదో బాగానే ఉంది ఇలా చేశారు. ఇప్పుడు ఏం చేస్తావు? నన్ను బతకమంటావా సావమంటావా? ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా చూసుకో. కాకపోతే ఈమె కొంచెం ఇప్పుడు కదా కొత్తలా వారసుడు పుట్టని తర్వాత ఏమైనా చెప్తానే నేను నీకు ఇంకెక్కిస్తానా? అప్పుడు ఆస్తిని బట్టి ఈమె కొత్త నీకున్న వారసుడి మీద ప్రేమ ముగ్గురు కూతుర్లను ఎట్లా పెంచుతావు గానీ మొత్తం ఆస్తి మొత్తం ఆ మొత్తం ఇస్తా మంచిగా. ఈ కోడలు చూసుకుంటా, ఆ కోడలు ఏం తొందర పడకండి. వారసుడు అయితే రాని మనకు
ఓకే కట్ ఓకేనా మనకి ఓకేనా కానీ ఏంది మొత్తం నేనే గయాలితనంగా చేసినా నువ్వు ఎందుకు మంచిదల్లా చేసినావు అంటే నీలో అంటే ఏ యాంగిల్ అయినా డైరెక్టర్ కి మంచిగా చూపిద్దామని ట్రై ఇప్పుడు ఇద్దరు నా చెప్పాను ఇద్దరు కోడలు ఉన్నప్పుడు ఎట్లా చెప్పు మరి ఇప్పుడు కాన్సెప్ట్ బట్టి గ్లాస్ లాగైపోతారు, బాటిల్ వేస్తే బాటిల్ లాగైపోతారు. కాన్సెప్ట్ బట్టి క్యారెక్టర్ మారుతుంది. ఇక నిన్ను కొట్టిందనుకో నువ్వు అలుగుతావు, మళ్ళా ఈ పిల్లలు మళ్ళీ అదంతా రామాయణం ఎందుకు జర ఏదో నచ్చ చెప్పి చేస్తా కొట్టానా మరి గయాతనం చూపెట్టానా వద్దు అమ్మో అంత ఇప్పుడు మనకి అంత నేచురల్ అక్కర్లేదు ఆ డైరెక్టర్ కి ఇంకొకటి దొరకడే నా నిజ స్వరూపము చూపెట్టిందంటే మళ్ళీ ఆగవు నువ్వు. సరే ఇప్పుడు ఇవన్నీ సీరియల్ యాక్ట్ చేసినప్పుడు సరే కానీ ఎంత ఇస్తారంటే రెమ్యూనరేషన్ సీరియల్ కి అంటే ఎపిసోడ్ బట్టి ఉండదు. ఎపిసోడ్ 10 లక్షలు అనుకుంటున్నాను. మంచిగా చేసినా ఇప్పుడైతే ఓ ఇన్నవా ఎపిసోడ్ కి 10 లక్షలు అంట ఎక్కడ షూటింగ్ షూటింగ్ మన రామానాయుడు స్టూడియో కదా ఎప్పటి నుంచి రేపటి నుంచా ఒక్క నిమిషం ఫోన్ చేస్తావా మెసేజ్ వచ్చినట్టుంది చూడు ప్రొడ్యూసర్ ఏమన్నా సెలెక్ట్ చేసిందంటున్నా ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటాయా అంటే కొంచెం గిఫ్ట్ లాంటిది ఏమైనా ఇవ్వమంటారా ఇప్పుడు మమ్మీని అయితే పక్కా సెలెక్ట్ చేయాలి ఎట్లయినా చేసి కన్విన్స్ చేయి ఇప్పుడే మెసేజ్ చేశానండి అంటే ఆయన ప్రొడక్షన్ కూడా ఆయన చూసుకుంటున్నాడు. సో రేపు నుంచి షూట్ స్టార్ట్ అంటే యాక్చువల్గా కాకపోతే ఆయన జనరల్గా ఇబ్బంది అసలు అడగడు, మరి ఎంత ఇబ్బంది ఉంటే తప్ప ఆయన అడగడు. ఒక 1 lakh అడ్జస్ట్ కావట్లేదు అండి ఆయన. 1 lakh మా మమ్మీకి ఉన్న టాలెంట్ కి ఎపిసోడ్ కి 10 లక్షలు ఇస్తా అన్నోడికి 1 lakh ఒక మాటనా అంటే ఇప్పుడు ఈ కరోనా టైం వల్ల కొంచెం అవి బ్యాంకులు అవన్నీ అవ్వడం వల్ల ఒక దగ్గర మనీ స్టక్ అయిపోయాయండి. సో ఒక 1 lakh మనం అడ్జస్ట్ చేసి ఆయనకి ఇస్తే ఆయన మళ్ళీ మనకి ఇచ్చే రెమ్యూనరేషన్ 1 lakh యాడ్ చేసి ఇస్తారండి ఫస్ట్ రెమ్యూనరేషన్. ఏనా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులే మొత్తం పుట్టి దాని డైపర్లకి ఖర్చు అయిపోయాయి. అది కూడా ఇప్పుడు డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కదా బ్యాంక్ అకౌంట్ లో మనం ఇంతసేపు మాట్లాడింది షూట్ చేస్తుంది ఎందుకు ప్రమోషన్ ఈ వీడియో ఎట్లా నచ్చుతుంది డైరెక్టర్ నేను సెలెక్ట్ చేస్తాడు ఏ ఎపిసోడ్ కి 10 లక్షలు తొక్కలో తెలుగు సీరియల్ సంవత్సరాలు నడుస్తాయి రోజు ఒక్క ఎపిసోడ్ కి 10 లక్షలు అంటే అసలు నిజంగా నెలకు 1 కిలో గట్టు వచ్చే అని చెప్పు మరి కమిషన్ అడుగుతాడు అసలే కంపెనీ ఇప్పుడు 1,00,000 నాకు కూడా ఎందుకంటే నేను ఇంకా వేరే సీరియల్లో దొరుకుతుంటే కర్పూర దీపం ఒక సీరియల్లో నువ్వు సెలెక్ట్ అయినావు మళ్ళీ నెల రోజులు అది హిట్ అవుతుంది అప్పుడు వేరే 1,00,000 ఎన్ని నుంచి తేవాలి అప్పుడు అన్ని వైట్ మనీ లాగా చూపెట్టాలి మనం ఇప్పుడు వచ్చిందంతా వైట్ మనీ లాగా చూపించినాం అనుకో మంచి మంచి ఆఫర్లు వస్తాయి ఆలోపు ఇంకో సీరియల్ అగరబత్తి సీరియల్ కి నేను మాట్లాడితే ఆలోపు 1,00,000 నాకు కూడా ఇచ్చినావు అనుకో వైట్ మనీ అంటే మొత్తం క్యాష్ ఇవ్వాలన్నా నెట్ పైసలు ఇవ్వాలన్నట ఏది ఉంటే అది అవన్నీ మేనేజ్ చేసుకుంటా కానీ ఇంకో ఇంట్లో డ్రాలో నువ్వు దాచిపెట్టినావు కదా 3 లక్షలు 1,00,000 నీకు పెట్టుకోగానే 1,00,000 విసుకి ఆయన డైరెక్టర్ తోటి ప్రొడ్యూసర్ తోటి మాట్లాడేస్తాడు 1,00,000 నాకు నువ్వు వేరే టీం వాళ్ళతోటి ఆలోపు సెట్ చేసేస్తాను మనం ఇక రోజు నీ యాక్టింగ్ తోటి ఇల్లుల మీద ఇల్లు కట్టొచ్చు డబ్బుల కోసమే కదా యాక్ట్ చేసేది అంటే మనం మన ఛానల్లో యాక్ట్ చేసుకుంటాం ఇప్పుడు బయట కదా పైసలు వస్తాయంటే కొంచెం ఏదో మరి ఎన్నలేదు మన ఇంటికి ఎందుకు వస్తాడు అవసరం ఉంటేనే వస్తాడు అవసరానికి మన దగ్గరికి ఎవరైనా దోస్తు వస్తే మనం ఎంత ప్రౌడ్ గా ఫీల్ కావాలి వాళ్ళ సినిమాలలో బాగానే పెడతారు చూస్తారు కానీ కొన్ని సినిమాలు థియేటర్లు కూడా మూసేసిండు ఎవరు థియేటర్లకు వెళ్ళట్లేదు పెట్టుబడి పెడతా మరి నా మీద నువ్వు నమ్మకం ఉంచుకో ఇంకో విస్సు మీద ఒట్టు 1,00,000 నువ్వు తీసుకుంటా ఇచ్చేసే నాకు ఇచ్చే 1,00,000 ఎవరి మీద ఒట్టు అక్కర్లేదు మనం తల్లి కొడుకులు మన కొట్టులు ఎందుకే వాడికి ఇచ్చే 1,00,000 మీద వాడి మీదనే ఒట్టేద్దాం వాడు తెచ్చిస్తాడు మనకి 1,00,000 పోయినా మనకి కోట్ వస్తుంది అనుకోరా అదే తేపో ముందు నువ్వు కూడా చెప్పాలి మరి మీ ప్రొడ్యూసర్ ఎవరో నేను యాక్టింగ్ చేసినా మళ్ళీ పెట్టుబడి పెడతానా మిమ్మల్ని ఇద్దరిని నమ్ముతున్నా మరి ఏమని చెప్తారో ఏమో దేవుడు ఇక